హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మన ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో సివిక్స్లో చాప్టర్ 5 అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ చాప్టర్ని కంప్లీట్ చెబుతున్నాం అనమాట. మనం ఈ చాప్టర్ని ఫస్ట్ 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు డెమోక్రసీ అని చదువుతున్నాం. అసలు డెమోక్రసీ మనకి ఏమి ఇచ్చింది, అది మనకి ఈ చాప్టర్ అనమాట. అవుట్కమ్స్, రిజల్ట్స్ ఏంటివి అని. ఒక ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని మనం కంపారిజన్, అంటే ఒక ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ మంచిదా కాదా అని మనకు తెలియాలంటే ఆ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని ఇంకొక ఫామ్ ఆఫ్ గవర్నమెంట్తో కంపారిజన్ చేయాలి. అలాగే డెమోక్రటిక్ గవర్నమెంట్ని మనం డిక్టేటర్షిప్ గవర్నమెంట్తో కంపారిజన్ చేస్తే మనకు డెమోక్రసీ 5 పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఈక్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది, తర్వాత ఇండివిజువల్ యొక్క డిగ్నిటీని కాపాడుతుంది, తర్వాత డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో క్వాలిటీగా ఉంటుంది, మనకు మెథడ్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తుంది మన యొక్క మిస్టేక్స్ని సరి చేసుకోవడానికి, తర్వాత ఒక రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మిస్టేక్స్ని కవర్ చేసుకోవడానికి. తర్వాత ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్, అంటే డెమోక్రసీ ఇవి ప్రొవైడ్ చేస్తుంది అని మనం అనుకున్నాం. అవి నిజంగా జరుగుతాయంటే ఏమో. అందుకు మనం ఏం తెలుసుకున్నాం, డెమోక్రసీ యొక్క అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేయడం అవసరం అని తెలుసుకున్నాం. అప్పుడు మనం ఏం చేసినాం, డెమోక్రటిక్ కంట్రీస్ ఎన్నైతే ఉన్నాయో లోకంలో ఆ కంట్రీస్ యొక్క అవుట్కమ్స్ చెక్ చేద్దాం అనుకుంటే ప్రతి ఒక్క కంట్రీ యొక్క అవుట్కమ్స్ డిఫరెంట్. ఎందుకు, ఆ కంట్రీ యొక్క సోషల్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఎకనామిక్ అచీవ్మెంట్స్ కావచ్చు, కల్చర్స్ కావచ్చు, అవన్నీ డిఫరెంట్ కాబట్టి అవుట్కమ్స్ అనేవి డిఫరెంట్. కానీ ఏదైనా ఒక సింగిల్ అవుట్కమ్ అన్నా ఉంటుంది కదా డెమోక్రసీ నుండి, మనం ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. అదే మనం వెతుకుతున్నాం అనమాట ఈ చాప్టర్లో మొత్తం. ఫస్ట్ పొలిటికల్ డొమైన్లో అకౌంటబిలిటీ గవర్నమెంటా, లేదు రెస్పాన్సివ్ గవర్నమెంటా, సర్లే అట్లట్లుంది. లెజిటిమేట్ గవర్నమెంటా, లెజిటిమేట్ గవర్నమెంట్. ఈ లోకంలో అంటే డెమోక్రసీని డిక్టేటర్షిప్ కంటే మంచిది అని చాలామంది అనుకుంటారు. కేవలం పాకిస్తాన్ తప్ప, పాకిస్తాన్ వచ్చేసి డిక్టేటర్షిప్పే మంచిది డెమోక్రసీ కంటే అనుకుంటుంది. ఎకానమిక్ గ్రోత్ చూస్తే, ఎకానమిక్ డొమైన్లో డెమోక్రసీ యొక్క అవుట్కమ్స్ చూస్తే, సరే డిక్టేటర్షిప్ గవర్నమెంట్సే ముందున్నాయి డెవలపింగ్ స్టేజ్లో, గ్రోత్లో. కానీ మనం ఇది ఇప్పటికీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమని, సరే ఎకానమిక్ గ్రోత్లోను దాంట్లోనూ మనం వెనకబడే ఉన్నాం, కానీ మనం ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వెనకబడుకోకుండా డెమోక్రసీని ముందుకు తీసుకొని వెళ్ళక మనం ప్రయత్నించవచ్చు కదా, అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత రిడక్షన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అండ్ పావర్టీ అనేది చూసినాం అనమాట. డెమోక్రసీలో మనకు పొలిటికల్ ఈక్వాలిటీ అనేది ఉంది, కానీ ఎకానమిక్ ఈక్వాలిటీ అనేది లేదనమాట. అలాగే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్ పీపుల్ని కేవలం ఓటర్స్గా మాత్రం చూస్తారనమాట. బంగ్లాదేశ్లో అయితే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ లివ్స్ ఇన్ పావర్టీ అనమాట. ఇది ఇప్పటివరకు మనం చూసినాం అనమాట. మనం ఈ చాప్టర్ను ఒక వేలో చదువుతాం అనమాట. ఫస్ట్ అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీని ఎలా చెక్ చేయాలి అది క్వశ్చన్ చదివినాము. తర్వాత పొలిటికల్ డొమైన్లో అవుట్కమ్స్ ఏంటో చెక్ చేసినాం. తర్వాత ఎకానమిక్ డొమైన్లో చెక్ చేసినాం, ఎకానమిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, రిడక్షన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అండ్ పావర్టీ, ఇది చూసినాం అనమాట. ఇప్పుడు లాస్ట్ డొమైన్ సోషల్ డొమైన్లో డెమోక్రసీ యొక్క అవుట్కమ్స్ ఏంటో మనం ఇప్పుడు చెక్ చేద్దాం అనుకుంటున్నాం. అకామిడేషన్ ఆఫ్ సోషల్ డైవర్సిటీ. డూ డెమోక్రసీస్ లీడ్ టు ఏ పీస్ఫుల్ అండ్ హార్మోనియస్ లైఫ్ అమాంగ్ సిటిజన్స్? ఒక డెమోక్రటిక్ కంట్రీలో పీపుల్ ఎంతమంది అయితే డైవర్సిటీతో ఉన్నారో, అంటే డిఫరెంట్ రిలీజన్స్ కావచ్చు, డిఫరెంట్ లింగ్విస్టిక్ గ్రూప్స్కి చెందిన వాళ్ళు కావచ్చు, డిఫరెంట్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఆ డెమోక్రటిక్ కంట్రీలో శాంతిగా బ్రతకగలరా, ప్రేమపూర్వకంగా జీవించగలరా? ఇది మన క్వశ్చన్ అనమాట. డెమోక్రసీస్లో ఇలా జరగగలదా? ఇట్ విల్ బి ఎ ఫెయిర్ ఎక్స్పెక్టేషన్ దట్ డెమోక్రసీ షుడ్ ప్రొడ్యూస్ ఏ హార్మోనియస్ సోషల్ లైఫ్. సోషల్ డొమైన్లో అకామిడేషన్ ఆఫ్ సోషల్ డైవర్సిటీ అవుట్కమ్ ఏదైతే ఉందో అది ఫిక్స్ అనమాట, అది టిక్. ఎందుకంటే అన్ని ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్లో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డెమోక్రసీ మాత్రమే సోషల్ డైవర్సిటీని అకామిడేట్ చేయగలదనమాట. ఇంకే ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అకామిడేట్ చేయలేదన్నమాట. వీ హ్యావ్ సీన్ ఇన్ ద అర్లియర్ చాప్టర్స్ హౌ డెమోక్రసీస్ అకామిడేట్ వేరియస్ సోషల్ డివిజన్స్. మనం ఇప్పటి వరకు సివిక్స్లో ఎన్నో చాప్టర్స్ చదివినాం, 4 చాప్టర్స్. ఆ 4 చాప్టర్స్లో మనం చూసినాం డెమోక్రసీ మాత్రమే, వన్ అండ్ ఓన్లీ డెమోక్రసీ మాత్రమే
సోషల్ డైవర్సిటీని అకామిడేట్ చేయగలుగుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి వి సా ఇన్ ద ఫస్ట్ చాప్టర్ హౌ బెల్జియం హ్యాస్ సక్సెస్ఫుల్లీ నెగోషియేటెడ్ డిఫరెన్సెస్ అమాంగ్ ఎథనిక్ పాపులేషన్స్. మనము ఫస్ట్ చాప్టర్ పవర్ షేరింగ్లో బెల్జియం స్టోరీలో వాళ్ళ కాన్స్టిట్యూషన్ని 4 times అమెండ్మెంట్ చేసుకొని వాళ్ళ కంట్రీలో ఏవైతే డిఫరెన్షియేషన్స్ డైవర్సిటీ ఉందో ఎథనిక్ డివిజన్స్ వాటిని అకామిడేట్ చేసుకోగలిగినారనమాట బెల్జియం వాళ్ళు. ఇది కేవలం మనకు డెమోక్రసీ గవర్నమెంట్లోనే జరుగుతుంది. డెమోక్రటిక్ గవర్నమెంట్లోనే మనకి ఇది సాధ్యమవుతుంది అనమాట. డెమోక్రసీస్ యూజువల్లీ డెవలప్ ఏ ప్రొసీజర్ టు కండక్ట్ దేర్ కాంపిటీషన్. దిస్ రెడ్యూసెస్ ద పాసిబిలిటీ ఆఫ్ దిస్ టెన్షన్స్ బికమింగ్ ఎక్స్ప్లోజివ్ ఆర్ వైలెంట్. ఎందుకు డెమోక్రసీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లోనే మనకు డైవర్సిటీ, సోషల్ డైవర్సిటీ కావచ్చు, అది ఎందుకు అకామిడేట్ అవుతుందంటే మనకు డెమోక్రసీలో ఒక ప్రొసీజర్ అనేది డెవలప్ చేస్తారనమాట. ఆ ప్రొసీజర్ వల్ల ప్రతి ఒక్క డైవర్సిటీకి చెందిన పర్సన్, ప్రతి ఒక్క రిలీజియన్ నుండి కావచ్చు, ప్రతి ఒక్క లింగ్విస్టిక్ గ్రూప్ నుండి కావచ్చు, ప్రతి ఒక్క క్యాస్ట్ నుండి కావచ్చు, వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వీలవుతుంది అనమాట డెసిషన్ మేకింగ్లో. అర్థమవుతుందా? రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు మన కంట్రీలో కూడా. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఎలక్షన్స్లో. అర్థమవుతుందా? క్యాండిడేట్స్కి ఎవరైనా నిలబడచ్చు అనమాట. అలా రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి మనము ఒక ఫిక్స్ అవుట్కమ్ అయితే మనము నమ్మచ్చు అనమాట. డెమోక్రసీ నుండి మనము సోషల్ డొమైన్లో అకౌంటబిలిటీ ఆఫ్ సోషల్ డైవర్సిటీని మనము నమ్మచ్చు. అది డెమోక్రసీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లోనే వీలవుతుంది, ఇంకే ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో వీలవ్వదు. నో సొసైటీ కెన్ ఫుల్లీ అండ్ పర్మనెంట్లీ రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ డిఫరెంట్ గ్రూప్స్. అలాగే మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏమని, ఏ సొసైటీలోనూ ఏవైతే డైవర్సిటీ ఉందో, ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో అవి పూర్తిగా రిజాల్వ్ అవుతాయని చెప్పలేము. తెలుసు మన కంట్రీలో కూడా ఇప్పటికీ ఏదో ఒక మూల డైవర్సిటీ పేరు మీద, రిలీజియస్ బేస్ మీద, క్యాస్ట్ బేసిస్ మీద, జెండర్ బేసిస్ మీద డిస్క్రిమినేషన్ జరుగుతుంది. అది పూర్తిగా మనము తగ్గించలేకపోయినాం, కానీ తగ్గించగలిగినాం. వేరే ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్తో పోలిస్తే మన ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏదైతే సోషల్ డైవర్సిటీ ఉందో అది 99% అకామిడేట్ చేయగలిగినాం అనమాట. ఆ 1% ఎక్కడో మిస్ అవుతుంది అనమాట. బట్ వీ కెన్ సర్టన్లీ లర్న్ టు రెస్పెక్ట్ దీస్ డిఫరెన్సెస్ అండ్ వీ కెన్ ఎవాల్వ్ మెకానిజమ్స్ టు నెగోషియేట్ ద డిఫరెన్సెస్. అలాగే గుర్తుపెట్టుకోండి, ఏ కంట్రీలోనూ ఏ సొసైటీ కూడా డిఫరెన్సెస్ లేకుండా ఉండలేదన్నమాట. ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఒక సొసైటీ సపోజ్ రాణినగర్ అనుకోండి, ఆ సొసైటీలో క్యాస్ట్ బేసిస్ మీద డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది. వేరే ఏరియాలో వాణినగర్ అనుకోండి, ఆ సొసైటీలో రిలీజియన్ బేసిస్ మీద డిస్క్రిమినేషన్ అని జరుగుతుంది. ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి సొసైటీలో, ప్రతి ఒక్క సొసైటీలో. కానీ మనము వాటిని రెస్పెక్ట్ చేయాలి, వాటిని అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా సరిదిద్దచ్చో, ఆ తప్పుల్ని ఎలా సరిదిద్దాలో దానికి ఒక ప్రొసీజర్ అనేది మనము తయారు చేయాలన్నమాట. ఆ ప్రొసీజర్ తయారు చేయడానికి మనకు డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. డెమోక్రసీ ఈజ్ బెస్ట్ సూటెడ్ టు ప్రొడ్యూస్ దిస్ అవుట్కమ్. సోషల్ డైవర్సిటీని అకామిడేట్ చేయగలిగే వన్ అండ్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డెమోక్రసీ అనమాట. నాన్ డెమోక్రటిక్ రీజిమ్స్ ఆఫెన్ టర్న్ ఏ బ్లైండ్ ఐ టు సప్రెస్ ఇంటర్నల్ సోషల్ డిఫెన్స్. ఒకవేళ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాకుండా ఇంకొక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో నువ్వు ఒకవేళ డిఫరెన్సెస్ కావచ్చు, డైవర్సిటీని నువ్వు ఒకవేళ చూస్తున్నావే అనుకో, దాన్ని ఆ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ పట్టించుకోదనమాట. దాన్ని సరిదిద్దేకి కూడా ట్రై చేయదనమాట. ఎందుకంటే ఆ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, నాన్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కళ్ళకు గంతులు కట్టేసుకుని మాకేం కనబడిచ్చట్లే, మీరు కొట్లాడుతున్నారు మాకేం కనబడిచ్చట్లా అంటారు. అర్థమవుతుందా? వాళ్ళకి సోషల్ డైవర్సిటీ అనేది కనబడదు అనమాట. ఆఫ్ అండ్ టర్న్ ఏ బ్లైండ్ ఐ అనమాట, గుడ్డోళ్ళు అయిపోతారు అనమాట. ఎబిలిటీ టు హ్యాండిల్ సోషల్ డిఫరెన్సెస్, డివిజన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఇస్ thus a defined plus point of democratic regimes. డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఆ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సోషల్ డైవర్సిటీని అకామిడేట్ చేయడం వల్ల డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఒక ప్లస్ పాయింట్ అనమాట. కానీ మీకు ఇప్పుడు ఒక మనసులో ఒక ప్రశ్న మొదలైంటుంది. మీరు ఇప్పుడు బెల్జియం స్టోరీ చెప్పినారు కదండి, అక్కడ డెమోక్రసీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వల్ల
మనకు అక్కడ ఉండే ఎథనిక్ డివిజన్స్ అకామిడేట్ అయినాయని మీరు చెప్తున్నారు. ఓకే, నేను చెప్తున్నాను ఓకే. కానీ ఆ ఫస్ట్ చాప్టర్లోనే మనం శ్రీలంక కూడా చూసినాం. శ్రీలంక కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీనే. మళ్ళీ ఎందుకు అక్కడ అవి ఏవైతే లింగ్విస్టిక్ బేసిస్ మీద డివిజన్స్ జరిగినాయో అవి ఎందుకు అకామిడేట్ అవ్వలేకపోయినాయి డెమోక్రటిక్ కంట్రీ అయినప్పటికీ? బట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ శ్రీలంక రిమైన్స్ అస్ దట్ ఏ డెమోక్రసీ మస్ట్ ఫుల్ఫిల్ 2 కండిషన్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్ అవుట్కమ్. సోషల్ డైవర్సిటీని అకామిడేట్ చేయాలి అంటే ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక 2 కండిషన్స్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయి ఉండాలి. ఏ 2 కండిషన్స్ అంటే ఫస్ట్ కండిషన్ చూద్దాం, సెకండ్ కండిషన్ చూద్దాం. గుర్తుపెట్టుకోండి, మనకు 2025 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ పేపర్లో మనకు 4 మార్క్స్కి ఈ క్వశ్చన్ అడిగినారనమాట. మనకి ఈ చాప్టర్ 4 మార్క్స్కి వస్తుంది. వాట్ ఆర్ ద 2 కండిషన్స్ దట్ షుడ్ బి మస్ట్ ఫుల్ఫిల్ టు కంప్లీట్ ద అవుట్కమ్ ఆఫ్ సోషల్ డైవర్సిటీ టు అకామిడేషన్ ఆఫ్ సోషల్ డైవర్సిటీ అవ్వాలి అంటే ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఏ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయి ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా అంటే? ఫస్ట్ కండిషన్ ఒకసారి చదివేసి ఒక పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇట్ ఈస్ నెససరీ టు అండర్స్టాండ్ దట్ డెమోక్రసీ ఈజ్ నాట్ సింప్లీ రూల్ బై మెజారిటీ ఒపీనియన్. ద మెజారిటీ ఆల్వేస్ నీడ్ టు వర్క్ విత్ ద మైనారిటీ సో దట్ ద గవర్నమెంట్స్ ఫంక్షన్ టు రిప్రజెంట్ ద జనరల్ వ్యూ. మెజారిటీ అండ్ మైనారిటీ ఒపీనియన్స్ ఆర్ నాట్ పర్మనెంట్. డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మెజారిటీ వాళ్ళు ఏమనుకుంటే అదే జరగాలి అని రూల్ లేదు. ఇది ఇప్పుడు మనకు శ్రీలంక దాంట్లో కూడా మెజారిటీ వాళ్ళు ఎవరున్నారు, సిన్హాలిస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటే అది జరగాలి అనుకున్నారు కాబట్టి అక్కడ మనకు కాన్ఫ్లిక్ట్స్ అనేది వచ్చినాయి అనమాట. సివిల్ వార్ అనేది అయ్యిందనమాట. అలా జరగకూడదు. ఖచ్చితంగా మెజారిటీ కమ్యూనిటీ మైనారిటీ కమ్యూనిటీతో కలిసి పనిచేయాలన్నమాట. ఇప్పుడు మెజారిటీ కమ్యూనిటీ మేము మెజారిటీలో ఉన్నాం, మేము ఏమైతే అనుకుంటే అదే జరగాలి అని అనుకోకూడదు. ఖచ్చితంగా వాళ్ళు ఏమైతే అనుకున్నారో అది ఖచ్చితంగా మైనారిటీ వాళ్ళతో చెప్పాలి. అది మన కంట్రీలో కూడా వర్క్ అవుతుంది. ఎలా? ఇప్పుడు రూలింగ్ పార్టీ పార్లమెంట్లో రూలింగ్ పార్టీ ఒక డెసిషన్ తీసుకుందనుకో ఖచ్చితంగా విధానసభలో ఖచ్చితంగా ప్రజెంట్ చేయాలి. అపోజిషన్ పార్టీ దాంట్లో ఏమైనా లొసుగులు కావచ్చు, మిస్టేక్స్ కావచ్చు ఉంటే ధైర్యంగా నిలబడి అడుగుతారు, ఇవి మిస్టేక్స్ మీరు సరిదిద్దాలి. అలా మెజారిటీ కమ్యూనిటీ మైనారిటీ కమ్యూనిటీతో పనిచేస్తుంది కాబట్టి మన ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీలో సోషల్ డైవర్సిటీని అకామిడేట్ చేయగలిగిందనమాట. లేకోకుంటే మన ఇండియా పరిస్థితి కూడా శ్రీలంక పరిస్థితిగా అవుతుందన్నమాట. వాళ్ళకు తెలుసు రూలింగ్ పార్టీకి అపోజిషన్ పార్టీకి వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారని, కానీ ఇండైరెక్ట్గా పనిచేస్తున్నారన్నమాట. మెజారిటీ కమ్యూనిటీ మైనారిటీ కమ్యూనిటీతో కలిసి పనిచేసి ఒక క్వాలిటీ డెసిషన్ అని మనకు తెస్తున్నారనమాట మన ఇండియన్ గవర్నమెంట్కి. మెజారిటీ ఒపీనియన్స్ కావచ్చు, మైనారిటీ ఒపీనియన్స్ కావచ్చు, పర్మనెంట్ కాదనమాట. ఇప్పుడు సెకండ్ చూద్దాం. ఫస్ట్ది ఏమి? మెజారిటీ opinion is not sufficient. The majority community should work with the minority community so that the government functions in a proper way అని రాస్తే ఖచ్చితంగా మార్కులు అనేవి వస్తాయన్నమాట. సెకండ్ చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో నెసరీ దట్ రూల్ బై మెజారిటీ డస్ నాట్ బికమ్ బై ద rule by majority community in terms of religion or race or linguistic groups etc. మెజారిటీ వాళ్ళు ఏమైతే అనుకుంటారో అది అవ్వాలి. దాని అర్థము అంటే ఇప్పుడు ఎలక్షన్స్లో మెజారిటీ ఓట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళే రూల్ చేయాలి అని కండిషన్ అనమాట మనకి డెమోక్రటిక్ గవర్నమెంట్లో. దాని అర్థము మెజారిటీలో ఎవరుంటే వాళ్ళే రూల్ చేయాలని లేదనమాట. సపోజ్ ఎవరైతే రిలీజియస్ పరంగా ఎవరైతే మెజారిటీలో ఉంటారో వాళ్ళు రూల్ చేయాలని ఏం రూల్ లేదనమాట. మెజారిటీ రూల్ చేయాలి అంటే మెజారిటీ ఒపీనియన్ ప్రకారం రూల్ చేయాలంటే దాని అర్థము రిలీజియన్ కావచ్చు, రేస్ కావచ్చు, లాంగ్వేజ్ ప్రకారం కావచ్చు, ఎవరైతే మెజారిటీలో ఉంటారో వాళ్ళు రూల్ చేయాలని కాదు.
మెజారిటీ ఒపీనియన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రూల్ చేయాలని అర్థం అనమాట. అర్థమవుతుందా? అది మనకు శ్రీలంకలో వర్క్ అవ్వలేదన్నమాట. ఎలా సినహాలిస్ గవర్నమెంట్ని వాళ్ళు మెజారిటీలో ఉన్నారు, ఎక్కువ ఓట్స్ వాళ్ళకు పడడం వల్ల వాళ్ళు గెలిచినారనమాట. అది తప్పు కదా. మెజారిటీ ఒపీనియన్ అనేది మనం అక్కడ కన్సిడర్ చేసుకోవాలన్నమాట. పాయింట్ అర్థమవుతుంది కదా. రూల్ బై మెజారిటీ మీన్స్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎవ్రీ డిసిషన్స్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎవ్రీ ఎలక్షన్ డిఫరెంట్ పర్సన్స్ అండ్ గ్రూప్స్ మే అండ్ కెన్ ఫార్మ్ ఏ మెజారిటీ. మెజారిటీ ఒపీనియన్ ప్రకారం ఎవరు గెలిస్తే వాళ్ళే గవర్నమెంట్ని రూల్ చేయాలి. దాని అర్థము డెసిషన్స్ మేకింగ్లో కావచ్చు, ఎలక్షన్స్లో కావచ్చు, డిఫరెంట్ పర్సన్స్ గ్రూప్స్ వాళ్ళు మెజారిటీ గ్రూప్లోకి రావడానికి అవకాశం అనేది ఉండాలన్నమాట. డెమోక్రసీ రిమైన్స్ డెమోక్రసీ ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ ఎవ్రీ సిటిజన్ హ్యాజ్ ఎ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ మెజారిటీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది డెమోక్రటిక్ గవర్నమెంట్గా ఉంటుంది ఎప్పుడైతే ప్రతి సిటిజను మెజారిటీ కమ్యూనిటీలోకి రావడానికి వీలుంటుందో అప్పుడే ఉంటుందన్నమాట. అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బాగా అర్థమైపోతుంది చూడండి. మన ఇండియాలో ఎలక్షన్స్ అనేవి జరిగినాయి, బాగానే ఉంది. ఈ ఇయర్ 2024 ఎలక్షన్స్లో మనకు బీజేపీ అనేది గెలిచింది, ఎన్డీఏ అలియన్స్ అనుకుందాం. వేరే వాళ్ళు ఓటర్స్ కొంతమంది కాంగ్రెస్కి, ఇండియా అలయన్స్కి కూడా వేసింటారు. వాళ్ళు ఇప్పుడు మైనారిటీగా ఉన్నట్టు. ఎందుకంటే మనకు ఎన్డీఏ గెలిచిందంటే ఎవరైతే ఓటర్స్ ఎన్డీఏకి వేసినారో వాళ్ళందరూ మెజారిటీ ఒపీనియన్ గ్రూప్లోకి వచ్చేస్తారనమాట. ఎవరైతే ఇండియా అలియన్స్కి వేసినారో వాళ్ళందరూ మైనారిటీ కమ్యూనిటీ గ్రూప్కి వచ్చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ సార్ కూడా బీజేపీనే గెలుస్తుందనే రూల్ లేదు కదా. అప్పుడు ఎవరైతే ఈసారి బీజేపీకి వేసినారో వాళ్ళు నెక్స్ట్ టైం ఇండియాకి వేయచ్చు, అంటే ఇండియన్ అలయన్స్. ఎవరైతే ఈసారి కాంగ్రెస్కి వేసినారో వాళ్ళు నెక్స్ట్ టైం బీజేపీకి వేయచ్చు అనమాట. ఇలా ఒక డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో సిటిజన్స్కి అవకాశం అనేది ఉండాల. వాళ్ళు మెజారిటీ గ్రూప్ ఒపీనియన్లోకి వెళ్ళడానికి అవకాశం అనేది ఉండాల. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క సిటిజన్ మెజారిటీ ఒపీనియన్ గ్రూప్లోకి వెళ్ళడానికి అవకాశం అనేది ఉండాలన్నమాట. If someone is barred from being in majority on the basis of birth, then the democratic rule ceases to be accommodative for that person or group. ఒకవేళ పుట్టుక మీద అంటే బర్త్ మీద నువ్వు ఒకవేళ ఒక సిటిజన్ని కావచ్చు, ఒక పర్సన్ని కావచ్చు ఆపుతున్నట్లయితే, బేర్డ్ అంటే స్టాప్డ్ అనమాట. ఒకవేళ ఆపుతున్నట్టయితే, మెజారిటీ ఒపీనియన్ గ్రూప్లోకి రాకోకుండా ఆపుతున్నట్లయితే, అప్పుడు గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సోషల్ డైవర్సిటీని అకామిడేట్ చేయలేదన్నమాట. పాయింట్ అర్థమైందా? ఖచ్చితంగా ఏదైనా సిటిజన్ని ఇంకొక సిటిజను మెజారిటీ ఒపీనియన్ గ్రూప్లోకి రాకోకుండా ఆపినట్టు అయితే అప్పుడు డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సోషల్ డైవర్సిటీని అకామిడేట్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఒకసారి రివైజ్ చేద్దాం. అకామిడేషన్ ఆఫ్ సోషల్ డైవర్సిటీ, డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఒక్కటే, వన్ అండ్ ఓన్లీ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సోషల్ డైవర్సిటీని అకామిడేట్ చేయగలదన్నమాట. అది మనం బెల్జియం ఎగ్జాంపుల్లో కూడా చూసినాం అనమాట. ఒక ప్రొసీజర్ అనేది మనకు డెవలప్ చేస్తుంది కాన్ఫ్లిక్ట్స్ని కంట్రోల్ చేయడానికి. అలాగే ఏ సొసైటీలోని డిఫరెన్సెస్ లేకుండా ఉండవు. కానీ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మనకు ఆ డిఫరెన్సెస్ని ఎలా అకామిడేట్ చేయాలో మనకు ఒక ప్రొసీజర్ అనేది ఇస్తుందన్నమాట. అలాగే ఒక డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో సోషల్ డైవర్సిటీని అకామిడేట్ చేయాలి అంటే ఖచ్చితంగా 2 కండిషన్స్ అనేది ఫుల్ఫిల్ అయి ఉండాలి. ఏ కండిషన్స్? ఫస్ట్ కండిషన్ వచ్చేసి మెజారిటీ ఒపీనియన్ గ్రూపు ఖచ్చితంగా మైనారిటీ ఒపీనియన్ గ్రూప్తో కలిసి పనిచేసి ఒక క్వాలిటీ డెసిషన్ అనేది బయటికి తీయాలన్నమాట. తర్వాత సెకండ్ది వచ్చేసి మనకు మెజారిటీ ఒపీనియన్ మీద గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి కదా అని మెజారిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయాలని మీనింగ్ కాదనమాట. ఎవరైతే మెజారిటీ ఒపీనియన్ వల్ల ఎన్నికబడతారో వాళ్ళే గవర్నమెంట్ని ఫామ్ చేయాలన్నమాట. అలాగే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రతి ఒక్క సిటిజన్కి మెజారిటీ ఒపీనియన్ గ్రూప్లోకి రావడానికి ఛాన్స్ అనేది ఉండాలన్నమాట.
ఒకవేళ ఒక సిటిజన్ ఇంకొక సిటిజన్ని స్టాప్ చేస్తా అంటే నువ్వు ఈ కులంలో పుట్టినావు కాబట్టి నువ్వు మెజారిటీ ఒపీనియన్ గ్రూప్లోకి రాలేవు అని స్టాప్ చేయకూడదు అనమాట. ఒకవేళ స్టాప్ చేసినట్టు అయితే డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎప్పటికీ సోషల్ డైవర్సిటీని అకామిడేట్ చేయలేదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఎన్ని రోజులైతే ఇట్లా ఎనిమీస్గా ఉంటామో అట్లనే ఉంటాం అనమాట. ఏ రోజైతే ఫ్రెండ్స్ అయిపోతామో ఆ రోజు అందరము కలిసిమెలిసి ఉంటామన్నమాట. డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ది సిటిజన్స్. మనము సరే వన్ అండ్ ఓన్లీ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మనకు సోషల్ డైవర్సిటీని అకామిడేట్ చేయగలదు. ఓకే, ఒక డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఒక సిటిజన్ యొక్క గౌరవం కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, అవి సురక్షితంగా ఉంటాయా? డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వాటిని రక్షించగలదా? అది మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం అనమాట. డెమోక్రసీ స్టాండ్స్ మచ్ సుపీరియర్ టు ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ప్రాంప్టింగ్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ది ఇండివిజువల్. ఒక కంట్రీలో ఒక ఇండివిజువల్కి గౌరవము మరియు స్వేచ్ఛను కల్పించడంలో డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మిగతా ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ కంటే పై స్థాయిలో ఉంటుందన్నమాట. పాయింట్ అర్థమైందా? ఒక కంట్రీలో ఒక ఇండివిజువల్కి స్వేచ్ఛ, గౌరవము కల్పించడంలో డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మిగతా ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ కంటే పై స్థాయిలో ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇండివిజువల్ వాంట్స్ టు రిసీవ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఫెలో బీయింగ్స్. అలాగే ప్రతి ఒక్క మనిషి కూడా ఇతర మనుషుల దగ్గర నుండి అతనికి ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అని అనుకుంటారనమాట. ఇప్పుడు సపోజు మీరు ఒకవేళ అవుతారనుకోండి, ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి గవర్నమెంట్ ఆఫీసర్స్ పోస్ట్లో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా ఆశిస్తారు. ఎందుకంటే మీకు అది ఆశించడంలో ఒక క్లారిటీ అనేది ఉంది. ఒకవేళ మీలో ఎంఆర్ఓ, ఆర్ఓ లేకుంటే కలెక్టర్ అయ్యింటే మీరు ఖచ్చితంగా ఆశిస్తారు. ఏమని? వీళ్ళు నాకు సర్ అని పిలవాలి అని ఆశిస్తారు. ఒక ఇండివిజువల్ ఆశిస్తాడు. కానీ అది ఫుల్ఫిల్ అయ్యేది ఎప్పుడు? నువ్వు ఒకవేళ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉండింటే ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. ఆఫెన్ కాన్ఫ్లిక్ట్స్ రైజ్ అమాంగ్ ఇండివిజువల్స్ బికాస్ సమ్ ఫీల్ దట్ దే ఆర్ నాట్ ట్రీటెడ్ విత్ డ్యూ రెస్పెక్ట్. ఇంకొక మనిషి నాకు గౌరవం ఇవ్వట్లేదు కాబట్టి నేను అతన్ని కొట్టినాను. ఇలాగే మనకు కొట్లాట్లు అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు మనం స్కూల్లో కూడా చూస్తూ ఉంటాం. ఏమని? వీడు నన్ను పేరుతో పిలుచుకుంటా రే ఒరే అని పిలిచినాడు, నాకు కోపం వచ్చింది, నాకంటూ ఒక ఆత్మగౌరవం అనేది ఉంటుంది కదా, నాకు అది దెబ్బతీసినాడు వీడు, నేను అందుకే కొట్టినాను. ఇలా ఈ గౌరవం కోసం ఆశించడంలోనే మనకు కొట్లాట్లు కూడా క్రియేట్ అవుతాయి అన్నమాట. ద ప్యాషన్ ఫర్ రెస్పెక్ట్ అండ్ ఫ్రీడమ్ ఆర్ ద బేస్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ యొక్క పునాదులే ఇండివిజువల్కి స్వేచ్ఛ, గౌరవము కల్పించడమే అన్నమాట. డెమోక్రసీస్ త్రూఅవుట్ ద వరల్డ్ హ్యావ్ రికగ్నైజ్డ్ దిస్ అట్లీస్ట్ ఇన్ ప్రిన్సిపల్. ప్రతి ఒక్క డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో, ప్రతి ఒక్క డెమోక్రటిక్ కంట్రీలో వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్లో అయినా రాసి ఉంటుందన్నమాట. మన కంట్రీలో ఇండివిజువల్ యొక్క స్వేచ్ఛ, గౌరవాన్ని మనము కాపాడాలి. అది నిజంగా జరగకపోయినా ఖచ్చితంగా మాత్రం కాన్స్టిట్యూషన్లోనే రాసి ఉంటుందన్నమాట. దిస్ హ్యాస్ బీన్ అచీవ్డ్ ఇన్ వేరియస్ డిగ్రీస్ ఇన్ వేరియస్ డెమోక్రసీస్. ఏదైతే అవుట్కమ్ ఉందో డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ది ఇండివిజువల్స్, ఇది మనకు చాలా డెమోక్రసీస్లో చూడగలం అన్నమాట. ఫర్ సొసైటీస్ విచ్ హ్యావ్ బీన్ బిల్డ్ ఫర్ లాంగ్ ఆన్ ది బేస్ ఆఫ్ సబార్డినేషన్ అండ్ డామినేషన్, ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ మ్యాటర్ టు రికగ్నైజ్ దట్ ఆల్ ఇండివిజువల్స్ ఆర్ ఈక్వల్. ఎవరైతే, ఏ కంట్రీ అయితే చాలా ఏండ్లు ఒకరి కింద, ఒక డామినేషన్ కింద బతుకుతున్నారో, అంటే ఇంకొక కంట్రీ యొక్క డామినేషన్ కింద బతుకుతున్నారో, ఆ కంట్రీలో ఇండివిజువల్ యొక్క డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్, గౌరవము మరియు స్వేచ్ఛను కల్పించడంలోనూ కాపాడడంలోనూ చాలా టైం అనేది తీసుకుంటుందన్నమాట. కొంచెం లేట్ ప్రాసెస్ అనేది అవుతుందన్నమాట. ఏ కంట్రీస్ అయితే ఇంకో కంట్రీస్ కింద డామినేటెడ్గా ఉన్నాయో. టేక్ ద కేస్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. అది మనము ఉమెన్ ఎగ్జాంపుల్లో చూద్దాం అన్నమాట. ఈ రోజుటికి ఇప్పుడు నేనేమన్నా
ఏ కంట్రీస్ అయితే వేరే కంట్రీస్ యొక్క డామినేషన్ కావచ్చు, సబార్డినేషన్ కావచ్చు చాలా ఏండ్ల వరకు ఎదుర్కొందో, ఆ కంట్రీస్లో ఒక ఇండివిజువల్ యొక్క స్వేచ్ఛను, గౌరవాన్ని కల్పించడంలోనూ లేకుంటే వాటిని కాపాడడంలో కొంచెం విఫలమవుతాము అన్నాం. దాన్ని మనము ఉమెన్ యొక్క కేసుతో అర్థం చేసుకుంటాం అన్నమాట. మోస్ట్ సొసైటీస్ అక్రాస్ ద వరల్డ్ వర్ హిస్టారికల్లీ మేల్ డామినేటెడ్ సొసైటీస్. మనము ఒకవేళ చరిత్రలో చూసినాం అనుకోండి, చాలా సమాజాలు, చాలా సొసైటీస్ మేల్ డామినేటెడ్ సొసైటీస్ అనమాట, పేట్రియారికల్ సొసైటీస్ అనమాట. లాంగ్ స్ట్రగుల్స్ బై ఉమెన్ హ్యావ్ క్రియేటెడ్ సమ్ సెన్సిటివిటీ టుడే దట్ రెస్పెక్ట్ టు అండ్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఉమెన్ ఆర్ నెససరీ ఇంగ్రీడియంట్స్ ఫర్ డెమోక్రటిక్ సొసైటీ. చాలా సొసైటీస్ మేల్ డామినేటెడ్గా ఉండడాన్ని చూసి ఉమెన్స్ చాలా స్ట్రగుల్స్ అనేటివి చేసిందనమాట చాలా ఏళ్ళ వరకు. అలా చేయడం వల్లనే ఈరోజు మనము ఉమెన్కి ఈక్వల్ ట్రీట్మెంట్ కావచ్చు, వాళ్ళకి ఏవేవైతే కండిషన్స్ కావాలో అవి డెమోక్రటిక్ రెజీమ్స్లో ఇవ్వబడుతున్నాయి అన్నమాట. ఈరోజు వాళ్ళు ఒకవేళ పోరాటాలు అవి అడక్కగా ఉంటే, స్ట్రైక్స్ చేసుకపోతే వాళ్ళ రైట్స్ కోసం ఈ రోజుకి కూడా ఉమెన్ డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేసేవాళ్ళు అనమాట. దట్ డస్ నాట్ మీన్ ద ఉమెన్ ఆర్ యాక్చువల్లీ ఆల్వేస్ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్. కానీ ఈరోజు పూర్తిగా ఏమి అంతమైపోలే, చెడు అనేది ఎక్కడో చోటు ఉంటుందన్నమాట. అలాగే డిస్క్రిమినేషన్ అనేది ఉమెన్ ఫేస్ చేసే డిస్క్రిమినేషను అది ఒక స్థాయి వరకు తగ్గిపోయింది అనమాట, కానీ పూర్తిగా తగ్గలే. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి, ఒక స్థాయి వరకు తగ్గింది కానీ పూర్తిగా తగ్గలే. బట్ వన్స్ ద ప్రిన్సిపల్ ఈజ్ రికగ్నైజ్డ్ ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ ఉమెన్ టు వేగ్ ఏ స్ట్రగుల్ అగెనెస్ట్ వాట్ ఈజ్ నౌ అన్యాక్సెప్టబుల్ లీగల్లీ అండ్ మోరల్లీ. కానీ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏం చెప్పింది, మేము ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క గౌరవాన్ని, స్వేచ్ఛను కాపాడతాం. అలా అనింది కాబట్టే డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉమెన్ తమ యొక్క వాయిస్ని రైజ్ చేయగలుగుతుంది. దేనికి అగేనెస్ట్గా, నువ్వు ఇలా అంటున్నావు కానీ మాకు మా యొక్క గౌరవం కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు భంగం అనేది కలుగుతుంది, మాకు న్యాయం అనేది కావాలి అని అడగగలుగుతున్నారు. ఎందుకు, డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. మీ ఇంట్లో మీ డాడీ టూర్కి పిలుచుకొని పోతాను అని వింటారు. ఒకవేళ ముందు రోజు రాత్రి, రేపు నాకు బిజీగా ఉంది వర్క్, పిలుచుకొని పోలేను రా మిమ్మల్ని రేపు టూర్కి అని చెప్తే, మీరు అప్పుడు డాడీ పిలుచుకోపో అని సతాయిస్తారా? సతాయిరా? ఎందుకు సతాయిస్తున్నారు? డాడీ చెప్పినాడు కాబట్టి. ఒకవేళ మీ డాడీ మీకు ఏం చెప్పలే, టూర్కి పిలుచుకొని పోతాను అది చెప్తాను అని ఏం చెప్పలే, అప్పుడు మీరు సతాయించారు. కానీ చెప్పినాడు, పోకపోతే బాగోదు. అదే కేసు ఇక్కడ జరుగుతుంది. డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ చెప్పింది కాపాడతామని, కానీ కాపాడట్లేదు. అందుకే ఉమెన్ స్ట్రైక్స్ అనేటివి చేస్తారన్నమాట. ఫ్రీడమ్ని, డిగ్నిటీని కాపాడమని ఉమెన్ది. ఇన్ ఏ నాన్ డెమోక్రటిక్ సెటప్ దిస్ ఇస్ an acceptability would not have legal basis because the principle of individual freedom and dignity would not have the legal and moral force there. ఒక నాన్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉమెన్ వాయిస్ని రైజ్ చేయలేదన్నమాట, మాకు డిగ్నిటీ మరియు ఫ్రీడమ్ కావాలని. ఎందుకంటే నాన్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ చెప్పేసింది, మేము ఏంటి ప్రొవైడ్ చేయము, మీకు రైట్స్ ప్రొవైడ్ చేయము, ఫ్రీడమ్ని ప్రొవైడ్ చేయము, మీ యొక్క డిగ్నిటీకి మేము సురక్షితంగా ఉంటామని ప్రొవైడ్ చేయము, అలా ఏం చెప్పలేదు. అప్పుడు ఉమెన్ అడిగినా వాళ్ళు ఏం చేయరు, ఓన్లీ పోలీస్ చార్జ్ చేస్తారనమాట. కానీ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మనకు చెప్పింది ఖచ్చితంగా ఉమెన్ యొక్క డిగ్నిటీ మరియు ఫ్రీడమ్ని కాపాడతామని. అలా చెప్పింది కాబట్టి ఉమెన్ తమ యొక్క వాయిస్ని రైజ్ చేయగలుగుతున్నారనమాట. ద సేమ్ ఈజ్ ట్రూ ఆఫ్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్. ఇదేదైతే ఇప్పుడు మనం ఉమెన్ యొక్క ఎగ్జాంపుల్తో అర్థం చేసుకున్నామో ఇదే కేసు మనకు క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్కి కూడా సూట్ అవుతుందన్నమాట. Democracy in India has strengthened the claims of the disadvantaged and discriminated castes for equal status and equal opportunity. మన యొక్క డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఇది ఉంది కాబట్టి, ఇండివిజువల్ యొక్క డిగ్నిటీ మరియు ఫ్రీడమ్ని కాపాడుతామన్నారు కాబట్టి మన ఇండియాలో క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ అంటే క్యాస్ట్ బేసిస్ మీద జరిగే డిస్క్రిమినేషను అంతమైందిగా అన్నమాట. తర్వాత
there are instances still of caste-based inequalities and atrocities, but this lack the moral and legal foundations. Perhaps it is a recognition that makes ordinary citizens value their democratic rights. ఈ రోజుటికి మనకు మోరల్ అంటే నైతిక, లీగల్, చట్టపరమైన మద్దతు అనేది లేదనమాట. అంటే క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ అనేది మనం ఈ రోజుటికి ఎక్కడో ఒక చోట చూడగలుగుతున్నాం అన్నమాట. చెప్పిండ్లే చెడు అనేది మనం పూర్తిగా అంతం చేయలేం, కానీ చాలా వరకు అంతం చేయగలం అన్నమాట. తర్వాత మనకి ఏదైతే ఇండివిజువల్ డిగ్నిటీ, ఫ్రీడమ్ని కాపాడుతామన్నారో డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇది చెప్పడం వల్ల చాలామంది ప్రజలు ఒక డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్నందుకు సంతోషిస్తున్నారనమాట. వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కావచ్చు, ఫ్రీడమ్ కావచ్చు, వాళ్ళకు దొరుకుతుంది అనే ఆనందంలో ఉన్నారనమాట. ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ డెమోక్రసీ ఆల్సో ఫంక్షన్ యాజ్ ద క్రైటీరియా ఫర్ జడ్జింగ్ ఎనీ డెమోక్రటిక్ కంట్రీ. ఇప్పుడు మనకు ఒకవేళ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఇవి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రమోట్స్ ఈక్వాలిటీ, ఒకవేళ అది ఎక్స్పెక్టేషన్ లేకపోయింటే మనం డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఒకవేళ మనకు ఈక్వాలిటీ అనేది ప్రొవైడ్ చేయలేదు అనుకో, అప్పుడు మనం అడిగేకు ఉండదన్నమాట. ఇప్పుడు సపోజ్ మీకు ఇంకా నార్మల్ చేసి చెప్పాలంటే ఆ ఫాదర్ టూరిజం ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందన్నమాట. ఒకవేళ మనము ఎక్స్పెక్ట్ చేయకపోతే డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మనకు ఈక్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేయకపోయి ఉంటే మనం అడిగే వాళ్ళం కూడా కాదనమాట. ఒకవేళ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈక్వాలిటీ ప్రొవైడ్ చేయకపోయినా మనం ఎక్స్పెక్ట్ చేసినాము కాబట్టి అది చేయలేదు డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మనం ఎక్స్పెక్ట్ చేసినాము కానీ అది ఫుల్ఫిల్ చేయలేదు డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అందుకే మనం అడుగుతాం, నీ యొక్క ప్రిన్సిపల్స్లో ఇది ఉంది, ఈక్వాలిటీ అమాంగ్ సిటిజన్స్ ప్రొవైడ్ చేస్తామని, కానీ నువ్వు ప్రొవైడ్ చేయలేదు, ఎందుకు ప్రొవైడ్ చేయాలి క్వశ్చన్ ఎత్తుతాం అనమాట మనం. వాట్ ఈజ్ మోస్ట్ డిస్టింక్టివ్ అబౌట్ డెమోక్రసీ ఇస్ దట్ ఇట్స్ ఎగ్జామినేషన్ నెవర్ గెట్స్ ఓవర్. ఇంకోటి చెప్పిన, ఈ డెమోక్రసీని ఏదైతే టెస్ట్ చేసేది ఉందో ఇది ఎప్పటికీ ఎండ్ అవ్వదు అనమాట. ఇప్పుడు ఫస్ట్ పొలిటికల్ డొమైన్ అన్నాం, తర్వాత ఎకానమిక్ డొమైన్ అన్నాం, తర్వాత సోషల్ డొమైన్ అన్నాం, తర్వాత అకామిడేషన్ ఆఫ్ సోషల్ డైవర్సిటీ అన్నాం, తర్వాత డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్ అన్నాం. చూడండి, ఈ డెమోక్రసీని చెక్ చేయడం ఇప్పటికీ అవ్వలేదు అనమాట. యాజ్ డెమోక్రసీ పాసెస్ వన్ టెస్ట్ ఇట్ ప్రొడ్యూసెస్ అనదర్ టెస్ట్. డెమోక్రసీ ఒక టెస్ట్ని పాస్ అయిందనుకో ఇంకొక టెస్ట్ని మనం అరైజ్ చేస్తామన్నమాట. యాజ్ పీపుల్ గెట్ సమ్ బెనిఫిట్స్ ఆఫ్ డెమోక్రసీ దే ఆస్క్ ఫర్ మోర్ అండ్ వాంట్ టు మేక్ డెమోక్రసీ ఈవెన్ బెటర్. ఒకవేళ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో పీపుల్ ఏదైనా సాధించినారనుకోండి, వాళ్ళు ఇంకొక దానికోసం మళ్ళీ అడుగుతారనమాట డెమోక్రసీ నుండి. ఇప్పుడు నువ్వు ఇది మాకు ఇచ్చేసినావు, వేరేది ఏమన్నా ఇప్పుడు ఎట్లయితే క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ని దూరం చేసింది డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, నెక్స్ట్ ఏం అడుగుతారు, రిలీజియస్ బేసిస్ మీద ఏదైతే డిస్క్రిమినేషన్ జరుగుతుందో దాన్ని దూరం చేయని అడుగుతారనమాట డెమోక్రసీ నుండి. దట్ ఈస్ వై when we ask people about the way democracy functions, they will always come up with more expectations and many complaints. మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అడిగినాం అనుకోండి, డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్న పీపుల్ దగ్గరికి, మీకు డెమోక్రసీ నుండి ఏమేమి కావాలి అని అడిగినాం అనుకో, వాళ్ళు ఒక లిస్ట్ అనేది చెప్తారనమాట. ద ఫ్యాక్ట్ దట్ పీపుల్ ఆర్ కంప్లైనింగ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ టెస్టిమోనీ టు ద సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ. పీపుల్ అలా అడగడం వల్లనే, అలా కంప్లైంట్ చేయడం వల్లనే డెమోక్రసీ అనేది రోజు రోజుకి బలపడుతుంది అనమాట. ఇప్పుడు మనలోని తప్పులు ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడే వాటిని మనం సరిదిద్దుకొని మంచి వాళ్ళం అవ్వగలం అనమాట. అలాగే డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్న మిస్టేక్స్ని ఆ కంట్రీలో నివసిస్తున్న పీపుల్ చెప్పడం వల్లనే డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ స్ట్రెంగ్తెన్ అవుతుందన్నమాట. ఇట్ షోస్ దట్ పీపుల్ హ్యావ్ డెవలప్డ్ అవేర్నెస్ అండ్ ద ఎబిలిటీ టు ఎక్స్పెక్ట్ అండ్ టు లుక్ క్రిటికలీ అట్ పవర్ హోల్డర్స్ అండ్ ద హై అండ్ ద మైటీ. అంటే డెమోక్రసీలో ఉన్న తప్పుల్ని పీపుల్ చెబుతున్నారు అంటే మనకేమర్థం చేసుకోవాలా, ప్రజలు డెమోక్రసీని నీట్గా ఫాలో అవుతున్నారని, నిజాయితీగా బతుకుతున్నారని మనకు అర్థమవుతుంది అనమాట. ఏ పబ్లిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ డెమోక్రసీ షోస్ ద సక్సెస్ ఆఫ్ ది డెమోక్రసీ ప్రాజెక్ట్.
ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ పీపుల్ ఫ్రమ్ ద స్టేటస్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ ఇన్ టు దట్ ఆఫ్ ఎ సిటిజన్. డెమోక్రసీ నువ్వెంత బ్లేమ్ చేయాలనుకుంటే అంత బ్లేమ్ చేయి, ఎందుకంటే నువ్వెంత బ్లేమ్ చేస్తే డెమోక్రసీ అంత సక్సెస్ వైపు వెళ్తుందన్నమాట. అర్థమవుతుందా? మోస్ట్ ఇండివిజువల్స్ టుడే బిలీవ్ దట్ దేర్ ఓట్ మేక్స్ ఎ డిఫరెన్స్ టు ద వే ద గవర్నమెంట్ ఈజ్ రన్ అండ్ టు దేర్ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అందుకే ఈ రోజుకి కూడా చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ ఓటు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఓటు డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏదో ఒక మార్పు అనేది తెస్తుందని వాళ్ళ నమ్మకం అన్నమాట. అది నిజం కూడా. ఒక్క ఓటుతో ఏదైనా పార్టీ గెలవగలదు, ఏదైనా పార్టీ ఓడిపోగలదు అనమాట. ప్రతి ఒక్క ఓటు వాల్యుబులే. ఇది మన యొక్క చాప్టర్ అయిన అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ అనమాట. ఇక్కడ మనకు మీరు క్లాస్ 6th 7thలో మనకు రోజ్ పార్క్స్ అనేది ఒక స్టోరీ అనేది ఉందన్నమాట సివిక్స్ టెక్స్ట్ బుక్లో. అది మీకు గుర్తు కూడా ఉండకపోవచ్చు, కానీ మనకు ఈ పిక్చర్లో ఏం చెప్తున్నారంటే ఈమె వచ్చేసి మనకు డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తుందన్నమాట. అపార్థైడ్ సౌత్ ఆఫ్రికాలో అనమాట. ఈ లీడర్స్ మనకు ఈ ఉమెన్ దిట్ ఈస్ మై సీట్ చెప్ అని ఇన్సల్ట్ అనేది చేస్తున్నారనమాట. మనకి ఇక్కడ ఒక గ్రాఫ్ కూడా ఇచ్చినారు చూడండి. బిలీఫ్ ఇన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఓట్ ఈస్ ప్లేస్డ్ అబౌట్ ద క్యాల్కులస్ ఆఫ్ యూటిలిటీ. ఎంతమంది ఏ కంట్రీస్లో ఎంతమంది తమ యొక్క ఓటు ఒక వాల్యూ అనేది ఉందని ఎంతమంది అనుకుంటున్నారంటే సౌత్ ఏషియాలో అయితే 65 మెంబర్స్ అనుకుంటున్నారు, బంగ్లాదేశ్లో అయితే 66 మెంబర్స్, ఇండియాలో అయితే 67 మెంబర్స్, నేపాల్లో అయితే 75 మెంబర్స్, పాకిస్తాన్లో అయితే 50 మెంబర్స్, శ్రీలంకలో అయితే 65 మెంబర్స్ అనమాట. వీళ్ళందరూ తమ యొక్క ఓట్ అనేది ఒక వాల్యూ చెందుతుంది, ఒక విలువ అనేది ఉంది వాళ్ళ ఓటుకి అనుకుంటున్నారనమాట. అది ట్రూ కదా. ఓకేనా? ఇంతటితో మన యొక్క క్లాస్ 10th సివిక్స్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోయిందనమాట. మనకు ఈ చాప్టర్ నుండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తయారవుతాయి అనమాట. కేవలం మనకు ప్రతి ఒక్క టాపిక్ మీద క్వశ్చన్స్ అనేవి తయారవచ్చు 4 మార్క్స్కి. కాబట్టి ఈ చాప్టర్ని బాగా చదవండి, ఎందుకంటే 4 మార్క్స్ 8 మార్క్స్ అనేవి మనకు చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అనమాట. అందరూ వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మాకు అది మోటివేషన్ అనేది ఇస్తుంది అనమాట ఇటువంటి వీడియోస్ చాలా చేయడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ సోషల్ సైన్స్ ఛానల్ అనమాట. ఓకేనా? స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.